especially the IJU delegates who have travelled all the way from Maharashtra, Mr. Narayan Panchal, from Chandigarh, Mr. Naveen Sharma, from Himachal, Shri Sanjay Hindwanji, Assam, Pardeep Dhekaji, Punjab, Ranju, Ms. Ranjan ji, Haryana, Dr. Joginder Singh ji, West Bengal से Mr. Sabha Narayan जी, ओडिशा से मिश्रा जी, केरला से समीजान जी। अगर किसी का नाम गलत बोला है तो आपका प्रेसिडेंट को पूछिए, जरा इनका हैंड राइटिंग डॉक्टर साहब के प्रिस्क्रिप्शंस के जैसा है। तो एनीवे, आई humbly welcome all of you to the state of Telangana. Very proud to be associated and host all the IJU delegates from across the nation. Our Honorable Allam Narayana sir and Kranti Kiranji and Secretary has always been saying how IJU is one of the biggest union in India and constantly has been working for the welfare of journalists across the nation. We are very proud of you and we are very proud of the fact that आपके कोहली जी बता रहे थे कि from IJU there have been a lot of members who have been inducted into the Press Council of India and also to various other committees in the national level and state level. I hope it will continue, sir. We will stay with you. We will support you. And we are very happy that all of you are here. And I had requested Honorable Kohli ji that we have a very beautiful temple called Yadadri Lakshmi Narasimha Swami temple here. If you have the time, from the state government, we would like to give you special buses to visit the temple because it will be one of the kind experience that you will carry back with you to your states. So I humbly welcome you to join the tour of Yadadri, sir. According to your schedule, we will certainly plan that up. అదేవిధంగా గౌరవనీయులు అల్లం నారాయణ గారు మీడియా అకాడమీ చైర్పర్సన్ అయిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ ఉద్యమ సాధనలో ప్రతి అడుగులో కలం వీరులు కేసీఆర్ గారితో నడిచినటువంటి విషయాన్ని వారు విస్మరించకుండా మనకు జర్నలిస్టుల వెల్ఫేరే నాకు ముఖ్యం, జర్నలిస్టుల గౌరవం ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచనతోని అనేకమైన కార్యక్రమాలు చేసుకున్నాం. దీనికి ప్రాతిపదిక ఏంటంటే ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఇంట్లోకెళ్ళి బయటికి పోయిందంటే ఆ రోజు వార్తలు తేవడానికి తింటాడో తినడో ఎక్కడుంటాడో అర్థం కానటువంటి పరిస్థితి. బండి మీద తిరగాలే, ఎండ ఉంటుంది, వాన ఉంటుంది, భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. టౌన్లలో మండల కేంద్రాలలో తిరిగే మిత్రులకైతే తినడానికి మంచి ప్లేసెస్ కూడా ఎక్కడ ఉండనటువంటి పరిస్థితి. చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు చెప్పుకుంటారు మాతోని, అక్క జర్నలిజం ఏమో కానీ యాసిడిటీ వచ్చింది, షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, పోనీ ఇవన్నీ వచ్చినాయిలే, ఏదో ఒక రకంగా ఇబ్బంది పడదాం, వార్తలు తెద్దామంటే ఉద్యోగ భద్రత అనేటటువంటిది కరువైనటువంటి పరిస్థితి ఇవాళ మీడియాలో వచ్చిందని చెప్పి అందరూ కూడా బాధపడతా ఉన్నారు. మనం చూసినాం, ఇబ్బడి ముబ్బడిగా ఛానల్స్ వచ్చినాయి కానీ ఏవెన్ని రోజులు నడుస్తాయో తెలియనటువంటి పరిస్థితి కూడా వచ్చింది. చాలా మంది ఛానళ్లలో కూడా జీతాలు ఇయ్యక ఎంప్లాయీస్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, ఏం చేస్తున్నామో అర్థం కానటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇవాళ చాలా పెద్ద ఛాలెంజ్ మన జర్నలిస్ట్ మిత్రులందరికీ వచ్చింది. ఒక డిజిటల్ వేవ్ ఒకటి పెద్ద ఎత్తున వచ్చింది. ఇంట్లో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో కెమెరా పెట్టుకొని మాట్లాడేసి వాళ్ళు కూడా జర్నలిస్టులు అయిపోయినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉన్నది. అంటే ఇవాళ నేను ఇంతమంది జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కొంత ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఒక క్రెడిబిలిటీ, ఒక విశ్వసనీయత ఒక వార్తకు ఎప్పుడు వస్తుందంటే ఆ సంస్థకుండే విశ్వసనీయత ఆ వ్యక్తికి వస్తుంది. ఆ వ్యక్తి ప్రజెంట్ చేసేటటువంటి అంశంలో నీతి నిజాయితీ ప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తికి నిబద్ధత ఉంటే వార్త మీద విశ్వాసం వస్తుంది. ఇవాళ సమాజంలో వార్తల మీద విశ్వాసం కోల్పోయేటటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. బాధాకరమే అయినప్పటికీ అది వాస్తవం. ఎందుకంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఒక పేపర్ ఉన్నది, నమస్తే తెలంగాణ. మేము బాజాబ్తా చెప్పినాం, ఇది మా పార్టీ పేపర్, మా విషయాలు చెప్పుకుంటాం, ఇక్కడ మా ఐడియాలజీ ఏందో చెప్తాం, మా అంశాలు ఏందో చెప్తాం, మేము చేస్తున్నది ఏందో అని చెప్తామని. మా రంగు గులాబీ రంగు, ఎస్ నమస్తే తెలంగాణ గులాబీ పేపర్, టీ న్యూస్ గులాబీ న్యూస్ ఛానల్ అని చెప్పి బలంగా చెప్పుకొని మనం ముందుకు పోయినాం. కానీ కొన్ని పత్రికలు ఉంటాయి, ఏం పేరో తెలియదు, ఏం రంగో తెలియదు, వార్తలు మాత్రం తెలంగాణకు వ్యతిరేకంగా రాస్తూనే ఉంటారు. ఇక్కడ నాయకత్వం బాగుండద్దు, ఇక్కడ ప్రభుత్వాలు బాగుండద్దు, ఇక్కడ జరిగే కార్యక్రమాలలో కేవలం లోటుపాట్లను మాత్రమే వెతకాలే, దాన్ని భూతత్వంలో పెట్టి చూపించి ఫ్రంట్ పేజ్లో వేయాలి, ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి.
ఇటువంటి అంశాలను దయచేసి జర్నలిస్ట్ మిత్రులు కూడా కొంత ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం తెలంగాణ ఉద్యమం నుండి వచ్చినటువంటి మిత్రులం. తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటి కుట్రలను తిప్పికొట్టి మేనేజ్మెంట్లకు వ్యతిరేకంగా తెలంగాణ వార్తలు రాసి ఉద్యమాన్ని నిలబెట్టుకున్నటువంటి మిత్రులం మనందరం. ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీకి ఒక పేపర్ ఉంటే చెప్పుకోవాలి ఇది మా పేపర్ అని చెప్పి. కానీ లోపల ఒక రంగు, బయట ఒక రంగు, పేర్ల వెలుగు, వార్తలలో చీకటి, ఇటువంటి అన్ని ఉంటే చూడ్డానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ ఆలోచన చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరీ ముఖ్యంగా ప్రజలను నేను కోరేది ఒకటే, వచ్చేటటువంటి వార్తల్ని ఇవాళ డబుల్ చెక్ చేసుకునే పరిస్థితి ఉన్నది. నిజంగా మీరే ఆలోచించండి. మధ్యతరగతి వ్యక్తి ఎన్ని పేపర్లు వేసుకుంటాడే? ఒక పేపర్ వేసుకుంటారు ఎక్కువ, లేదంటే 2 పేపర్లు. కానీ ఇలా పరిస్థితి ఎట్లుందంటే ఒక వార్త నిజమా కాదా తెలవాలంటే 3-4 పేపర్లు చదివితే తప్ప అర్థం కాదు. ఇదివరకు మహాభారతంలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఇన్సిडेंट జరిగింది. एक किस्सा हुआ है महाभारत में जो मुझे बहुत पसंद है. वो मुझे लगता है आज के जमाने में मीडिया के लिए बहुत रिलेवेंट है सर. तो हुआ ये है कि बहुत जोरों शोरों से कुरुक्षेत्र में युद्ध चल रहा है और पांडव हारने की स्थिति में आ गए. और पांडव डर रहे थे कि ये द्रोणाचार्य जी हमारे गुरुजी जब तक कौरवों के पक्ष में हैं हम इसको जीत कैसे पाएंगे. तो भगवान श्री कृष्ण जी ने उपाय बताया. उन्होंने कहा द्रोणाचार्य जी का वीकनेस है उनके बेटे अश्वत्थामा के बारे में कुछ कह दो, द्रोणाचार्य जी पे आप रोक लगा सकते हो. అంటే ఏమన్నాడు, ద్రోణాచార్యు నాపాలంటే అశ్వత్థామ గురించి చెప్పాలి అని చెప్పిండు. అప్పుడు ఏం చేస్తాడు యుధిష్ఠరుడు, ధర్మరాజు, నేను ఎన్నటికీ అబద్ధం ఆడనని చెప్పేటటువంటి వ్యక్తి అశ్వత్థామ మన ద్రోణాచార్యుడు ముందుకెళ్ళి ఒకటే ఒక మాట చెప్తాడు, అశ్వత్థామ అతః కుంజరహ అన్నది స్లోగా చెప్తాడు. ఇప్పుడు పత్రికలు ఏం చేస్తున్నాయంటే అశ్వత్థామ అతః అనగానే సగం మంది జనాలు తప్పర్థం చేసుకుంటారు. ఆ తర్వాత మీరు కుంజరహ అనుండ్రి అనకపోండ్రి జరిగే నష్టం జరిగిపోతుంది. అది వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ అందరికి కూడా. जो मीडिया में एक न्यूज आती है उससे जिसका नुकसान होता है आप बाद में जो भी बोलोगे उससे वो भर्ती नहीं हो पाता है. तो आजकल परिस्थिति मीडिया में ऐसा है कि क्वेश्चन मार्क जर्नलिज्म बन गया. अगर कुछ स्कैम चला तो किसी को पता नहीं है स्कैम हुआ नहीं हुआ, बोलते स्कैम क्वेश्चन मार्क. आप तो एस्केप हो जाते हो लेकिन उसके पीछे जो सफर करता है उसका हालत बहुत खराब होता है. तो आज लोगों को जो अच्छे बात बताने वाले हैं वो हम नहीं बताते. और देश में देखिए हमारा दौर्भाग्य ऐसा है कि हमारे प्रधानमंत्री जी है, वो प्रधानमंत्री बन के 9 साल हो गया. 9 सालों में एक बार भी प्रधानमंत्री जी ने ओपन प्रेस कॉन्फ्रेंस नहीं किया. और किसी एक जर्नलिस्ट यूनियन और मित्र ने जहां तक मुझे मालूम है उनसे सवाल ही नहीं किया. क्योंकि वो चुने गिने लोगों को इंटरव्यू देते हैं, जो आपकी बात है वो बताते हैं. लेकिन यहाँ हमारे सीएम हैं, मिनिमम 300-350 जर्नलिस्ट के साथ प्रेस मीट करते हैं और जो भी कोई सवाल पूछना चाहता है सभी के सवाल लेते हैं, सभी को जवाबदारी देते हैं और वो समस्या की परिष्कार भी हल भी तभी वो दिखा देते हैं. तो नेता हो तो ओपननेस के साथ हो, नेता हो तो ट्रांसपेरेंट हो, नेता हो जिम्मेदार हो. मैं आज आप सबसे यही रिक्वेस्ट करना चाहती हूँ कि प्रधानमंत्री जी को कभी मीट द प्रेस में बुलाइए, आईजेएफ से बुलाइए, हम आपके साथ हैं, बुला के सवाल करते हैं, देखते हैं. क्योंकि देखिए परिस्थिति ऐसा आ गया, हम नेता लोग सवाल करते हैं तो उसको पॉलिटिकल बोल देते हैं. लेकिन आप जब जर्नलिस्ट सवाल करोगे वो न्यूट्रल होता है और वो पावर पूरा पीपल का होता है. तो लोगों का भला आपके सवाल पूछने से होता है. तो मेरा ये रिक्वेस्ट है सवाल पूछने के लिए आईजेयू एनकरेज करे सारे जर्नलिस्टों को. क्योंकि देखिए एक छोटा मैं आपको एग्जाम्पल बताती हूँ. राफेल के बारे में न्यूज छापा, बाद में उसका क्या हुआ किसी को नहीं मालूम. ऐसे ही जितने भी अपने देश में इश्यूज हो रहे हैं 2014 के बाद आज तक उसका किसी ने भी अंत तक न्यूज नहीं दिखाया. और इन्वेस्टिगेटिव जर्नलिज्म का हिंदुस्तान में आज कोई है तो आप देखें, एक मिसाल मुझे बता दे. क्योंकि हम तो तरस रहे इन्वेस्टिगेटिव जर्नलिज्म के लिए, चाहे वो हमारे खुद के सरकार पे हो नो प्रॉब्लम, लेकिन इन्वेस्टिगेटिव जर्नलिज्म का नाम आज हिंदुस्तान में सुनाई नहीं दे रहा है. ये हमारे फ्यूचर जनरेशंस के लिए अच्छा नहीं है. मैं पॉलिटिकल भाषण नहीं दे रही हूँ. फ्यूचर जनरेशन अगर अच्छा होना है तो ट्रांसपेरेंट एक सिस्टम को एक्सपोज करने वाली शक्ति और पावर होना चाहिए. और वो पावर सिर्फ और सिर्फ जर्नलिस्टों में है तो उसको जाहिर होने मत दीजिए, यही मेरा आपसे रिक्वेस्ट है. और जहां जिस तरीके से हम TUWJ के
एक सपोर्ट से और अल्लम नारायण सर के सदारत में मीडिया एकेडमी से उनको 100 करोड़ का जैसा हमने कॉर्पस फंड दिया है। मैं आपको प्रपोज करना चाहती हूँ, आईजेयू के तरफ से आप हिंदुस्तान गवर्नमेंट ऑफ इंडिया को एक डिमांड रखिए कि हम जर्नलिस्टिंग को लिए कॉर्पस फंड चाहिए। हम भी आपके साथ रहेंगे, क्योंकि ये कॉर्पस फंड से जितना भला इस जर्नलिस्टों को हमारे स्टेट में हुआ है ये आपके सामने है, पूरा डेटा आपके सामने है। फर्स्ट टाइम इन दिस कंट्री a widow of a journalist is being given 3,000 rupees pension by the state government through Media Academy. And if they have small kids who have not completed their 10th class, if there are small kids for the journalist who has not completed 10th class, until the kid completes the 10th class, 1,000 rupees stipend is given every month to the children of the journalists. So that way very extensively sought out and thought out policy this is, and we are implementing it very effectively under the leadership of Honorable Allam Narayana Garu of Media Academy. So I would request IJU to take up welfare measures for the journalists. TRS, BRS as a party will be with you, and we will also demand the government of India to give the welfare schemes that we have given the journalists here. Ade vidhanga mitrulu క్రాంతి కిరణ్ అన్న మాట్లాడుతూ మరి చాలా పెద్ద సమస్య గురించి చెప్పడం జరిగింది. ఆ విషయంలో ప్రతి నియోజకవర్గంలో శాసనసభ్యుని స్థానంలో ఎక్కడికక్కడ ఎమ్మెల్యేస్ ఆ సమస్యను పరిష్కరించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను కూడా నిజామాబాద్లో మా ఎమ్మెల్యేస్ అందరినీ కలిసి ఈ మధ్యనే కలెక్టర్ గారి దగ్గర కూడా మీటింగ్ పెట్టుకొని నిజామాబాద్ జర్నలిస్టుల సమస్యను కూడా, ఇళ్ల స్థలాల సమస్యను కూడా పరిష్కారం చేసే దిశగా ముందడుగేశాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తప్పకుండా పరిష్కారం దొరుకుతుందనేటటువంటి విశ్వాసం నాకుంది. మీ సోదరిగా మరొకసారి ముఖ్యమంత్రి గారికి ఈ విషయాన్ని గుర్తు చేస్తానని కూడా మీ అందరి దగ్గర నేను తెలియజేస్తూ, మరి ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి అనేక అంశాల మీద మాట్లాడవలసిందిగా జర్నలిస్టులని రిక్వెస్ట్ చేస్తూ కోరుతూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై భారత్.